మాస్ వైబ్ ఎలా అనిపిస్తుంది అన్న? దానికి ఏదైనా పదం పుట్టిందంటే అది మా ఎన్టీఆర్ ద్వారానే పుట్టింది. ఇంకా దానికి వేరే ఆప్షన్ ఏమీ లేదు. కొత్తగా మాసు అనే ఏమీ లేదు. మాస్ హీరో ఎవరైనా ఉన్నారు టాలీవుడ్ లో అంటే అది ఎన్టీఆర్ ఒక్కడే. 2015 నుంచి 25 వరకు ఓన్లీ బ్లాక్ బస్టర్సే. బ్లాక్ బస్టర్లే మాకు ఇంతవరకు డిజాక్టర్ లేవు. మాకు తెలిసినంత వరకు రావని మేము ఆశిస్తున్నాం. అంటే సోషల్ మీడియాలో ఎన్టీఆర్ ట్రోల్ చేసే వాళ్ళకి ఏం చెప్తారు? అది గిట్టని వాళ్ళు ఎన్నో చేస్తుంటారు. మేము అవి పట్టించుకొని మేము దాని వెనక్కి తిరగలేమండి. మేము ఎంతసేపు సంఘ సేవలు చేసుకుంటూ పోతూ ఉండాలి. ఎలాంటి రికార్డులు చెక్ చేస్తాడు ఎన్టీఆర్ నార్త్ లో? ఇప్పుడు చూస్తారు కదా, ఎంట్రీనే ఈ వైభవంగా ఉంటే నెక్స్ట్ ఏదైనా మూవీ చేస్తే పరిస్థితి ఏదో చూడండి మీరే. డ్రాగన్ చూస్తారు కదా మీరే, ఈ వైపు ఎలా వెళ్తుందో మీరే చూడండి. ఇండియా లెవెల్లో ఉంటుంది మా సినిమా. అంటే నార్త్ లో కూడా మంచి క్రేజ్ ఉంది ఎన్టీఆర్ కి, ఏం చెప్తారన్న? అన్ని లాంగ్వేజ్లు మాట్లాడే హీరో ఎవరన్నా తెలుగు ఇండస్ట్రీలో ఉన్నాడంటే అది మా హీరోనే. గర్వంగా కాళ్ళు ఎగరేసుకొని మరీ చెప్తాం మేము. ఆ లుక్స్ ఆ స్టైల్ ఎలా అనిపిస్తుంది అన్న? న్యూ లుక్ కదా అది, ప్రత్యేకంగా ఆయన కోసమే డిజైన్ చేసినట్టు అనిపిస్తుంది మాకు. మూసాఫేట ఎన్టీఆర్ ఫ్యాన్ గా ఏం చెప్తావు ఎన్టీఆర్ అన్నకు? నేను పుట్టింది ఎన్టీఆర్ అభిమాన్గా, పెరిగేది ఎన్టీఆర్ అభిమాన్గా, మరొక జన్మ అంటూ పుట్టింటే కూడా పుట్టేది ఎన్టీఆర్ అభిమాన్. కానీ అది నా కొటేషన్ ఫస్ట్ సినిమా నుంచి అక్కడే ఉంటుందండి, బ్యానర్ పైన ఉంటుంది. నేను బతుకునేంత వరకు అదే ఉంటుంది. కూలీ సినిమా కూడా పోటీ ఉంది కదా, ఎలా ఉంటుంది? వార్ 2 కూడా హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అంటే మనకు టాలీవుడ్ బతకాలంటే అన్ని సినిమాలు హిట్ అవ్వాల. ఈ హీరో తక్కువ ఆ హీరో ఎక్కువ అని మాకేం లేదు. మా హీరో సినిమా బాగుండాలని కోరుకుంటాము. పక్క హీరో సినిమా కూడా ఆడాలి.